నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సాక్షిగా మీరు ఏసీబీ ఆఫీస్ ముందు అయితే మీరు వెళ్ళారు, అక్కడ విచారణ కూడా పాల్గొన్నారు. ఏమేమి అంశాలు చర్చకు వచ్చినాయి, సాక్షిగా ఏం చెప్పారు? అంటే విచారణలో మాకు తెలిసింది ఏంటంటే మా ఒక ఫోన్ ట్యాపింగ్లో ఉండే మరి నాతో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ముఖ్య నాయకులు చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారన్న విషయం మాకు విచారణలో తెలిసింది. ఆ విచారణ సంబంధించిన విషయాలు మేము డిస్కస్ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే ఆ టైంలో ఏ విధంగా ఇన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేయడం జరిగింది, ఆ టైంలో ఉన్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ రావు గారు ఒక ఇన్స్టిట్యూషన్ని ఏ విధంగా కేసీఆర్ ఫ్యామిలీకి వాళ్ళు సపోర్టివ్గా పనిచేయడం జరిగిందో మాకు మొత్తం విచారణలో అర్థమైంది. ఎందుకంటే జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్ట్ కావచ్చు, అలాంటి పైన సస్పిషియస్ ఉన్న వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ పైన చేస్తారు. అది కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ యొక్క సిచ్యువేషన్లో ఇప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మాత్రం వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు సిస్టమ్ని కూడా మిస్యూజ్ చేసి అధికారులను వేరే అధికారులను కూడా తెలియనియకుండా, అదేవిధంగా వాళ్ళు చేసిన యాక్టివిటీ ఎలా ఉందంటే మా అందరు ఫోన్లో అలా ఇన్వాల్వ్మెంట్ చేసి ఫోన్ నెంబర్లు అలా పెట్టి మా పేరు పెట్టకుండా వేరే పేరు పెట్టేసి వీళ్ళందరూ ఏదో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు, ఎవరికో యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఫండింగ్ చేస్తున్నట్టు వాళ్ళందరినీ మా పేర్లు పెట్టకుండా వాళ్ళందరి పైన కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీన్ని పట్టి చూస్తే గతంలో ఉన్న ప్రభుత్వము ఏ విధంగా ఒక కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ని ఏ విధంగా మిస్యూజ్ చేసిందో మనకు అర్థమవుతుంది. దీంతో వాళ్ళ ఒక ఆలోచన విధానాన్ని, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు ఏదైతే కరప్షన్ చేసిరో అవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. రేపు రాబోయే రోజులలో దీనిపైన మొత్తం డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాల్సింది అని కూడా మేము భావిస్తున్నాము. మీ ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎందుకు మీ యొక్క వివరాలు సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమన్నా దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగింది? నష్టం అంటే ఆ రోజులలో మేము గతంలో అధికారంలో లేనప్పుడు మేము చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు, మా కాన్ఫిడెన్షియల్ మాటలు కావచ్చు, మా ఫ్యామిలీ రిలేటెడ్ మాటలు కావచ్చు, మా పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ విషయాలకైనా కూడా మాకు అప్పుడు గతంలో విన్నాము. బట్ మాది ఇప్పుడు ఇలా ఉండదంటే మాకు కూడా ఇప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏ విధంగా వాళ్ళు ట్యాప్ చేసిరు మా మూమెంట్స్ అని, ఏ విధంగా మాకు టార్గెట్ చేసి పనిచేసిరు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అయితే బీఆర్ఎస్ సర్కార్ అయితే గతంలో అధికారం ఉన్నప్పుడు నాదితో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు అయితే ట్యాపింగ్ చేశారు. అందుకోసమే నేను ఏసీబీ ఆఫీస్ ముందు సాక్షిగా హాజరై ఆ వివరాలు అయితే చెప్పాను. మా కుటుంబ సభ్యులు కానీ నా వ్యక్తిగత విషయాలు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. దాంతోపాటు అందరికీ కూడా అప్పుడు ఎవరైతే కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసి ఒక చట్టవిరుద్ధంగా మాత్రం ఈ చర్య చేశారు. తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఆ రకంగా దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కూడా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.